గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను సుధాకర్ పరుచూరి. మనము తెలుగువారం. నేను సుధాకర్ పరుచూరి. ప్రస్తుతం తెనాలి డిపోలో కండక్టర్గా పనిచేస్తున్నాను. నేను మీడియాలోకి వచ్చే నాకు కలిగిన ప్రత్యేక పరిస్థితులను నేను వివరిస్తాను. నేను ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపోలో కండక్టర్గా పనిచేస్తున్నాను. కండక్టర్ డ్రైవర్లుగా పనిచేస్తూ కూడా ప్రభుత్వానికి మంచి సూచనల ద్వారా మంచి కార్యక్రమాలు చేసి చేపించగలిగే మంచి సూచనలు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. అప్పుడు మన ప్రయత్నంలో మనం మంచి సూచనలు మీడియా ద్వారా ఇవ్వచ్చు. అయితే దేశ రాజకీయాల్లో తెలుగువారు ఎంతో చైతన్యవంతమైన వారు. మనం యూట్యూబ్ మీడియా ప్రసార సాధనాల ద్వారా ప్రజల సమస్యలను మనం యూట్యూబ్లో వీడియోలు చేయొచ్చు. తద్వారా ప్రభుత్వానికి మంచి సూచనల ద్వారా ప్రజలకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి నేను బురిపాలెం అనే గ్రామంలో జన్మించిన వాడిని. తెనాలి ప్రాంతం రాజకీయం సేవాభావానికి ప్రతీకగా ఉంటుంది తెనాలి ప్రాంతం. అయితే అటువంటి తెనాలి ప్రాంతంలో బురిపాలెం గ్రామంలో జన్మించాను. నాకు కూడా ప్రజలకి మంచి సేవ కలిగించే విధంగా సర్వీసులు కొనసాగాలని కోరుకుంటాను. అయితే ఈ మీడియా సాధనం అనేది చాలా ఉపయోగకరమైంది. ఈ మీడియాలని మంచికే ఉపయోగించుకున్నాం. దేశ రాజకీయాల్లో మన తెలుగువారి పాత్ర ఎంతో గణనీయంగా ఉండాలని కోరుకుంటాను. మనమే భారతదేశానికి మంచి సూచికలుగా మారుదాం. వృధా టైం వేస్ట్ చేయకుండా మన యొక్క అభివృద్ధికి బాటలు వేసుకుందాం. దేశ రాజకీయాల్లో గెలుపోవటములు శాశ్వతం కాదు. ఎవరైనా అధికారంలోకి రావచ్చు. ప్రజల మీద ఆధారపడి ఉంటుంది. ప్రజల యొక్క మనోగతం మీద గెలుపోవటము ఆధారపడతాయి. రాజకీయాలు నేను మాట్లాడాలని కాదు, అయితే ఉత్తమ సేవకులుగా మారాలని నా కోరిక. నేను ఏపీఎస్ఆర్టీసీ కండక్టర్గా 90 ఏళ్ళు కండక్టర్గా జాయిన్ అయ్యాను. వివిధ పరిస్థితులను, ప్రజల సమస్యలను, మూల సమస్యలను చూస్తూ ఉన్నాను. అయితే కొత్తూరులంక అనే ఒక బ్రిడ్జిని నా రూట్లో కొత్తూరులంక అనే బ్రిడ్జిని నిర్మించారు. ఆ బ్రిడ్జి నిర్మాణం వల్ల 9 లంకలకు లాభం కలిగింది. కానీ అక్కడే కృష్ణా జిల్లాకి గాజులంక శ్రీకాకుళం అనే బ్రిడ్జిని నిర్మించే అవకాశం కోల్పోయారు. ఆ బ్రిడ్జిని పెనుమూడు దగ్గర నిర్మించారు. అయితే తెనాలికి గాజులంక శ్రీకాకుళం బ్రిడ్జి నిర్మించడం వల్ల అందరికీ మేలు జరుగుద్ది. తెనాలి ప్రాంతానికి వెలుగు కలుగుద్ది. కొల్లూరు వేమూరు మండలాలకే కాకుండా తెనాలి ప్రాంత వాసులకు కూడా గాజులంక శ్రీకాకుళం తక్కువ దూరంలో నిర్మాణం చేయటం వల్ల ట్రాన్స్పోర్టు వివిధ రకాలుగా ఆ చుట్టుపక్కల 3 మండలాల్లో లాభం పొందగలుగుతారు. అంటే బ్రిడ్జి నిర్మాణం ఖర్చుతో కూడినా కూడా అందరికీ బహుళ ప్రయోజనాలు ఆ బ్రిడ్జి ద్వారా ఏర్పడతాయి. కాబట్టి తక్కువ దూరం గాజులంక శ్రీకాకుళం బ్రిడ్జిని నోట్ చేసుకోవాలని నా మనవి. కండక్టర్గా నేను దేశవ్యాప్తంగా సమస్యలని భవిష్యత్తులో అధ్యయనం చేసి యూట్యూబ్ల ద్వారా సాధనాల ద్వారా ప్రభుత్వాలపై మంచి పరిపాలన సాగించే విధంగా దేశవ్యాప్తంగా నేను యూట్యూబ్ సాధనాన్ని, మీడియా సాధనాన్ని నా రిటైర్ కాలం తర్వాత ఉపయోగించాలని నా కోరిక. అందరూ మంచి కార్యసాధకులుగా మారతారని, తెలుగు జాతికి ఉత్తమ సేవకులుగా అందరూ మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. నేను 7th తర్వాత
తెనాలి వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది 81లో. అందుకని 83లో నేను 10th క్లాస్ మహబూబ్నగర్ జిల్లా రాజోల్లో చదివాను. వివిధ ప్రాంతాల్లో నేను తిరిగిన వాడిని. అందుకని ఈ మీడియా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ప్రజలకు మేలు జరిగే విధంగా సూచనలు ఇవ్వటం తప్పేం కాదు. నా గురించి నేను చెప్పుకోవటానికి ఏం లేదు. నేను ఒక సాధారణ వ్యక్తిని. పరిపాలన జన్మించాను. 10వ తరగతి వరకు చదివి మహబూబ్నగర్ జిల్లా రాజాలండి. ఇప్పుడు జోగులాంబ జిల్లాలో 10th పూర్తి చేసుకొని తెనాలి వచ్చిన తర్వాత ఐటీఐ ఎలక్ట్రికల్ చేశాను. అదృష్టం కొద్దిగా ఎలక్ట్రికల్ అనే సబ్జెక్టు ఇంగ్లీష్ మీడియం. తద్వారా నాకు ఈ టెక్నాలజీలో ఇంగ్లీష్ని యూజ్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం ఏర్పడుతుంది. యూట్యూబ్లో డబ్బులు సంపాదించడం ఒకటే మార్గం కాదు, మన గుర్తింపు కూడా మంచి గుర్తింపుగా మార్చుకోవటానికి కూడా మనం సాధన చేసుకోవచ్చు. ఒక పక్క డబ్బు సంపాదిస్తూ మరొక పేరు సంపాదిస్తూ ప్రజలకి అవసరమైన మౌలిక సదుపాయాల యొక్క గురించి ఈ యూట్యూబ్లో మాట్లాడటం వల్ల అందరికీ మేలు జరుగుతుందని ఆశాభావం. 90 ఏళ్ళు కండక్టర్గా చేరినా కూడా నిరంతరం ప్రజల సేవపై నాకు మనసు ఉంటుంది. అందుకని భవిష్యత్తులో ఈ మీడియాని రిటైర్ అయినా కూడా చైతన్య రూపంలో ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. అందరూ పెద్ద మనసుతో స్వీకరిస్తారని ఆశిస్తున్నాను. యూట్యూబ్లో సుధాకర్ పరుచూరిగా, ఇన్స్టాగ్రామ్లో SU.Sudhakar 3339గా నా ఐడియాలు ఉన్నవి. ట్విట్టర్లో సుధాకర్ పరుచూరి, ఇన్స్టాగ్రాము, ట్విట్టర్, యూట్యూబ్ మరియు ఫేస్బుక్లో సుధాకర్ రావు పరుచూరిగా ఉన్నాయి. నా ప్రయత్నం మీడియాలో ఒక గుర్తింపు సాధనంగా మనం ఈ సాధనాలను ఉపయోగించుకున్నాం. ఫ్రీగా కూడా శాటిలైట్ హక్కులు పొందవచ్చు అంట. జాయింట్ కలెక్టర్ వారి ద్వారా కూడా ఫ్రీ శాటిలైట్స్ సెంట్రల్ గవర్నమెంట్ పంపించి కూడా మన శాటిలైట్ ద్వారా ప్రసారాలు సాధించడానికి మనం కొనసాగించవచ్చంట. మీడియా అనేది అందరికి ఉపయోగ విధంగా ఉపయోగించుకుందాం. ఇప్పుడు పరుచూరి సుధాకర్. ఈరోజు శుక్రవారం నాకు బ్రేక్ ఆఫ్ డ్యూటీ ఉంది. రేపు 1వ తారీఖు 1/6/2024 తిప్పలకట్ట 6 గంటల సర్వీస్కి డ్యూటీలో జాయిన్ అవుతాను. ఈరోజు బ్రేక్ ఆఫ్ డ్యూటీలో ఉన్నాను. నా యొక్క వాయిస్ని అప్పుడప్పుడు మీడియా ద్వారా చేరవేస్తాను. అందరికీ ధన్యవాదాలతో మీ పరుచూరి సుధాకర్, శ్రీపాలెం గ్రామం, తెనాలి మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. వాయిస్ని మీడియాలో మాట్లాడంగా మన వాయిస్ డెవలప్ అవుతుంది. అందరూ ప్రాక్టీస్ చేయొచ్చు. ప్రాక్టీస్ చేయడానికి యూట్యూబ్ని, ఇన్స్టాగ్రామ్ని, ఫేస్బుక్ని, ట్విట్టర్ను వినియోగించుకోవాలని మనవి. మంచి కార్యక్రమాలకి ధన్యవాదాలతో మీ సుధాకర్ పరుచూరి.